తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ ఇంకా సమసిపోలేదు. ఆగస్టులో మొత్తం రుణమాఫీ జరిగిందని రేవంత్ సర్కార్ ప్రకటిస్తే ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉందని విపక్షాలు చెప్తున్నాయి. తాజాగా నరేంద్ర మోదీ రుణమాఫీ వాగ్దానంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిని నెరవేర్చలేదని రైతులు రుణమాఫీకి ఎదురు చూస్తున్నారంటూ విమర్శించడంతో దీనిపై మళ్లీ చర్చ జరుగుతోంది. ఇక దీనికి దీటుగా రేవంత్ రెడ్డి ప్రధానికి లెక్కలతో సహా లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. తెలంగాణ రైతు రుణమాఫీపై లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం ఇంకా వార్తల్లోనే ఉంది. రావణ కాష్టం మాదిరి దీనిని రగిలిస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాలు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో ఒక సభలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని అనడంతో ఒక్కసారిగా మళ్లీ రుణమాఫీ అంశం తెరపైకి వచ్చింది. ఈసారి సాక్షాత్తు ప్రధానమంత్రి దీనిపై విమర్శలు గుప్పించేసరికి సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే స్పీడులో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానం మేరకు రైతు రుణమాఫీ చేశామని లెక్కలతో సహా ప్రధానికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో రుణమాఫీని తమ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసిందో లేఖ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ వాగ్దానాన్ని నెరవేర్చిందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా మీరు చేసిన ప్రకటన మమ్మల్ని వేదనకు ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు స్థానిక బీజేపీ నేతలే రుణమాఫీపై మాట్లాడడం చేస్తున్నారు. రైతు హామీల దీక్షలు చేపట్టారు. మొదటిసారిగా ప్రధాని రైతు రుణమాఫీపై మాట్లాడడంతో ఇది హాట్ టాపిక్ అయింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. దానికి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2 లక్షల వరకు రైతులకు ఉన్న రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన కొంతమందికి రుణమాఫీ అందలేదు. దీనిపైనే ప్రతిపక్షాలు గొంతెత్తుతున్నాయి. తొలుత 2024 జూలై 18న లక్ష వరకు రుణాలున్న 11,34,412 మంది రైతుల ఖాతాలకు 6,034.97 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. తర్వాత జూలై 30వ తేదీన 6,40,823 మంది రైతుల రుణ ఖాతాలకు 6,190.01 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆగస్టు 15వ తేదీన 4,46,832 మంది రైతుల రుణ ఖాతాలకు 5,644.24 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 22,22,067 మంది రైతులకు చెందిన రుణ ఖాతాలకు 17,869.22 కోట్లు బదిలీ చేసింది. 27 రోజుల వ్యవధిలోని 22,22,067 మంది రైతులను రుణ విముక్తులను చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో పొందుపరిచారు. రైతులపై రుణభారం లేకుండా చూడడంతో పాటు రాష్ట్ర వ్యవసాయ ఉత్పాదకత పెంచడంలో వారిని బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేందుకు రుణమాఫీనే నిదర్శనమని రేవంత్ సర్కార్ చెబుతోంది. మరోవైపు రుణమాఫీ రైతులను బలోపేతం చేయడమే కాదు వారిలో నైతిక స్థైర్యాన్ని నింపుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారికి సైతం రుణమాఫీ వర్తింపజేస్తాం. కానీ 2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే 2 లక్షల వరకు ఉన్న రుణాలను మేం మాఫీ చేస్తామని చెబుతున్నారు. దీంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లు అయింది. మరోవైపు రుణమాఫీ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో 31,000 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రేవంత్ సర్కార్ చెబుతోంది. ప్రధానికి రాసిన లేఖలో రుణమాఫీ రద్దు వివరాలతో పాటు కేంద్ర సహకారాన్ని కూడా కోరడం విశేషంగా చెప్పొచ్చు. విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతూనే మీ వంతు సహకారం అందిస్తే తెలంగాణ రైతాంగానికి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగు రంగంపై ఆధారపడిన వారు మోస్తున్న ఆర్థిక భారాన్ని ఉపశమనం కలిగించేందుకు సహకరించండని ప్రధానిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే బదులు మేము కలిసి వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రయత్నిద్దామన్నారు.
రైతుల రుణమాఫీకి చెందిన పూర్తి వివరాలను తెలంగాణ అధికారిక వెబ్సైట్లో పూర్తి పారదర్శకతతో ఉంచామని, రుణమాఫీ ద్వారా మా అంకిత భావాన్ని చాటుకున్నామన్నారు. ఇంకోవైపు బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి రుణమాఫీపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో రుణమాఫీని కంప్లీట్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు లేఖ రాశారని అన్నారు. రైతుల రుణమాఫీపై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రుణమాఫీపై నేను చర్చకు సిద్ధమని అన్నారు. రుణమాఫీపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి 50 రోజులైనా ఇప్పటికీ అధికారులు వివరాలు సేకరించడం లేదన్నారు. దీనిపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. చూడాలి మరి ఇప్పటికైనా రుణమాఫీ విషయం సద్దుమణుగుతుందా లేదా ఇంకా లైవ్లోనే ఉంటుందా?